హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మైసూర్కి నేను 3 times వెళ్ళాను, కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు రాలేదు నాకు. ఈసారి టోటల్ గా బ్యాడ్. ఉదయం 5 o'clock లేచి రెడీ అయ్యాము. ఆ తర్వాత కెంగేరి అని చెప్పి ఒక ఏరియా ఉంది మైసూర్ లో, అక్కడికి స్టార్ట్ అయ్యాము. అది కూడా బ్యాటరీ సైకిల్స్ మీద. ఆ బ్యాటరీ సైకిల్స్ మామూలుగానే 20 km/h కంటే ఎక్కువ స్పీడ్ పోవు. పోయేటప్పటికి ఆ సైకిల్ తొక్కి 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 ఫుల్ టైర్డ్ అయిపోయాము. అక్కడ వావ్ కార్స్ అని చెప్పి ఒక రెంటల్ కార్స్ వాళ్ళ దగ్గర కార్ తీసుకుందాం అనుకున్నాం కదా. వాళ్ళు 5 minutes లో చేయాల్సిన పని 45 minutes తీసుకున్నారు. కార్ మా చేతికి రావడానికి 6 o'clock అయిపోయింది. అప్పటి వరకు ఇంకా ఫుల్ టైం పాస్ చేసినాము. కానీ నిజంగా చెప్పాలంటే ఆ టైంలో ఒక కప్పు టీ దొరికితే చాలరా దేవుడా అనుకున్నాం. కాబట్టి టీ రా స్వామి అని చెప్పి ఈ టీ స్వామి షాప్ లో ఆపాం. కానీ మార్నింగ్ టీ కదా, ఎట్లో అడ్జస్ట్ చేసుకున్నాము. ఫైనల్ గా మైసూర్ నుంచి 1.5 hour తర్వాత ఇప్పుడు మనం బండిపూర్ రీచ్ అయ్యాము. ఇప్పుడు లోపల వచ్చేదంతా కూడా ఫారెస్ట్ ఏరియానే. యూజువల్గా మైసూర్ నుంచి బండిపూర్ ఫారెస్ట్లోకి ఎంటర్ కావడానికి 1 hour పడుతుంది. మనం చిన్నగా అట్లా అలా వచ్చాము కాబట్టి ఒక 1.5 hour పట్టింది. బాహుబలిలో రానా ఒక ఎద్దుతో ఫైట్ చేస్తాడు కదా, సేమ్ అలానే ఉంది చూడ్డానికి. ఇది సన్ ఇంకా లోపలే ఉన్నాడు. కార్ పార్క్ చేసేసాం. ఇప్పుడు ఈ సఫారీలోకి వెళ్దాం. చూద్దాం ఈ బండిపూర్ టైగర్ రిజర్వ్ ఎట్లుంటుందని చెప్పి. జిప్సీ దొరుకుతుందేమో అనుకున్నాం, కానీ దొరకలేదు జిప్సీ. అయినా మనకి ఆర్టిఫిషియల్ లేక్స్ ఇవన్నీ చూసి అలవాటు అయిపోయింది, కానీ ఇలా న్యాచురల్గా మట్టి కలర్లో ఉన్న ఒక పాండ్ని చూసి ఎన్ని రోజులైంది. ఇక్కడ వైల్డ్ యానిమల్స్, టైగర్స్, ఎలిఫెంట్స్ ఇవన్నీ వచ్చి వాటర్ తాగుతాయి. చూసాక ఎంత బాగుంది కదా. మనం వెళ్తున్న ఆఫ్ రోడింగ్ ట్రాక్ అంతా కూడా ఒక చిన్న హైపర్ ల్యాప్స్లో పెట్టాను. ఇది చూసారా, ఇది ఒక ప్రెగ్నెంట్ ఎలిఫెంట్ అంట. ఎందుకు దాని బాడీ కొంచెం వేరే షేప్లో ఉందని చెప్పి అడిగితే అక్కడ గైడ్ చెప్పారు ఇది ప్రెగ్నెంట్ అని చెప్పి. ఎలిఫెంట్స్ ఆడుకోవడం ఎప్పుడన్నా చూసారా మీరు? ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇది. యానిమల్స్ లైఫ్ చాలా మేలు కదా, ఫుడ్కి బెడ్కి అసలు కష్టపడాల్సిన అవసరమే లేదు. గైస్, బండిపూర్ టైగర్ రిజర్వ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక సూపర్ ప్లేస్కి వెళ్తున్నాము. దాని పేరు గోపాల్ స్వామి బెట్ట. ఈ గోపాల్ స్వామి బెట్ట అనేది బండిపూర్ నుంచి మైసూర్కి రిటర్న్ అయిపోయేటప్పుడు మధ్యలో వస్తుంది, లెఫ్ట్ లోనే. అంటే బండిపూర్ క్రాస్ అయిన ఒక 5-10 kilometers లోనే మీకు లెఫ్ట్ లో కనిపించేస్తుంది అది. గోపాల్ స్వామి బెట్ట ఈ ఘాట్ రోడ్ వచ్చేసి సేమ్ మన తిరుమల లాగే ఉంటుంది, కాకపోతే తిరుమల కంటే ఇంకా స్టీప్ గా ఉంటుంది. సో ప్రైవేట్ వెహికల్స్ దేన్ని అలో చేయరు ఇక్కడికి. ఓన్లీ KSRTC బస్సెస్ ఉంటాయి, అవి మాత్రమే ఎక్కాలి. అవి మాత్రమే ఎక్కాలి. వచ్చేటప్పుడు దాంతోనే దిగాలి కూడా. ఇంత డిపాజిట్ చేయడానికి పార్కింగ్ దగ్గర ఉంటుంది ఒక కౌంటర్. ఆ కౌంటర్లో ఇచ్చేసామంటే డైరెక్ట్ గా మనం 70 rupees టికెట్ తీసుకుంటే టు అండ్ ఫ్రో 2 వెళ్ళేసి రావచ్చు. వర్త్ గైస్, వర్త్ అంటే చాలా వర్త్ ఇది. ఈ ఘాట్ రోడ్ ఎక్కుతుంటే ఈ లెఫ్ట్ కి రైట్ కి అంతా కూడా మనకి వ్యాలీస్ కనిపిస్తాయి. ఎంత పెద్ద పెద్ద వ్యాలీస్ అంటే అవి. ఈ వీడియో అనేది జస్టిస్ చేయదేమో నాకు తెలిసి, ఎందుకంటే అంతా మోస్ట్లీ రోడ్ చాలా ప్లెయిన్ గా కనిపిస్తుంది, కానీ రియాలిటీలో ఈ రోడ్స్ చాలా చాలా స్టీప్ గా ఉన్నాయి. అంటే ఒక బస్సు జస్ట్ చాలా చాలా స్లోగా వెళ్తుంది. వావ్ గైస్, ఇక్కడ అసలు ఈ గోపాల్ స్వామి బెట్ట పైన నేను గాలికి కొట్టుకొని వెళ్ళిపోతానేమో అనిపిస్తుంది. కానీ ఆహాహా, ఏమి వెదర్ అసలు ఇది. యాక్చువల్గా ఈ వీడియోలో నేను మాట్లాడాను, కాకపోతే ఆ విండ్ నాయిస్కి అస్సలు వినిపించట్లేదు. సో అందుకే నేను మళ్ళీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను. జస్ట్ మీకోసం అట్లా ఆ సౌండ్ పెడతాను, చూడండి ఎట్లుందో. ఈ మాటలతో అంత టైం వేస్ట్ అనవసరం, కాబట్టి ఒక మంచి మ్యూజిక్ వేస్తాను. ఇట్లా చూసి ఎంజాయ్ చేసేయండి గైస్.
much later. హాయ్ గైస్, ఏంటి తెలుసా ఇది పైన లాస్ట్ టైం ఊటీకి వెళ్ళేటప్పుడు కూడా దీనికి వెళ్దాం అనుకోని లాస్ట్ లో టైం సరిపోక చాలా ఫీల్ అయ్యాను నేను. అయ్యో దీనికి వెళ్ళలేకపోయాను అని చెప్పి. ఆల్మోస్ట్ 2 years నుంచి అనుకుంటున్నాను దీనికి పోవాలని చెప్పి. సో ఫైనల్ గా ఇప్పుడు వెళ్తున్నాను దీనికి. ఇది ఒక కార్ మ్యూజియం పైన అనేది. కార్ మ్యూజియం అని చెప్పి తెలిసేటట్టుగా ఆ కార్ టైర్ సింబల్ పెట్టారు. వెళ్దాం అయితే లోపలికి, ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు వెళ్దామా మరి లోపలికి. నాకు మా అక్కకి ఒకప్పుడు చాలా ఫేవరెట్ కార్ ఇది, మిట్సుబిషి లాన్సర్.